చిరంజీవుడు అనగా మరణం లేనివాడు అని అర్థం. ఇలా మన భూమి మీద సప్త చిరంజీవులు ఉన్నారు. వారి పేర్లు పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, మార్కండేయుడు, కృపాచార్యుడు, వేదవ్యాసుడు మరియు మహాబలి అనగా బలిచక్రవర్తి. ఈ 7 చిరంజీవులు తమ జీవితంలో గొప్ప గొప్ప పనులు చేసి చిరంజీవులయ్యారు. ఈ సప్త చిరంజీవులతో పాటు ఇంకొక చిరంజీవుడు కూడా ఉన్నాడు. కానీ ఇతను మాత్రం తాను చేసిన పాపాల వల్ల శాపానికి గురై చిరంజీవుడయ్యాడు. అతని పేరే అశ్వత్థామ. ఈ పేరు వినగానే ఒక గొప్ప వీరుడు గుర్తొస్తాడు. కానీ అశ్వత్థామ కూడా మనలాంటి మానవుడే. మనలాగానే కోపం, ద్వేషం, ప్రేమ అన్నీ ఉన్నాయి. అందుకే దుర్యోధనుడు అడగగానే ముందు వెనక ఏమీ ఆలోచించకుండా పాండవులను చంపడానికి బయలుదేరాడు. అలా అని వీరుడు కాదా అంటే కురుక్షేత్రం మొత్తం మీద కేవలం కొంతమందికి మాత్రమే అర్జునుడికి ఎదురు వెళ్ళి నిలబడే సత్తా ఉంటుంది. ఆ కొంతమందిలో అశ్వత్థామ కూడా ఒకడు. ఇతడు మహాభారత కాలం నుండి ఇప్పటికీ బ్రతికున్నవాడు. కేవలం ఒక్క రాత్రిలోనే ఘోరమైన విధ్వంసాన్ని సృష్టించినవాడు. కానీ అలాంటి వీరుడు కేవలం తన మూర్ఖత్వం వల్ల అంత పెద్ద శాపానికి గురయ్యాడా? అసలు అతను ఉప పాండవులని అనగా పాండవుల యొక్క కుమారులని ఎందుకు చంపాల్సి వచ్చింది? శాపం తర్వాత పరశురాముడు అశ్వత్థామకి ఎలా తన శాపం పోవడానికి సహాయం చేశాడు? అసలు అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అశ్వత్థామ జన్మించడానికి ముందు తన తండ్రి అయిన ద్రోణాచార్యుడు శివుని కోసం తపస్సు చేసి శివుని వరంతో, శివుని అంశతో ఒక పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. అలా శివుని వరం వల్ల ద్రోణాచార్యుడికి తన భార్య కృపికి అశ్వత్థామ జన్మించాడు. అశ్వత్థామ పుట్టడంతోనే తన నుదుటిన ఒక మణితో పుట్టాడు. ఆ మణి వల్ల అశ్వత్థామకి ఏ జంతువునైనా తన నియంత్రణలోకి తెచ్చుకునే పవర్ ఉంటుంది. అంతేకాకుండా దేవతల లాగానే ఆకలి, దాహం, నిద్ర, రోగం అలాంటివేమీ అశ్వత్థామకి ఉండవు. అశ్వత్థామ జన్మించడానికి ముందు వరకు ద్రోణాచార్యుడికి ఎలాంటి ఆశలు, కోరికలు ఉండేవి కాదు. అతనికి ఎన్నో విద్యలు వచ్చినా వాటిని ఎప్పుడూ తను సంపాదించడానికి ఉపయోగించలేదు. అందువల్లనే అశ్వత్థామ తన బాల్యాన్ని చాలా పేదరికంలో గడిపాడు. కానీ ఒకరోజు అశ్వత్థామకి పాలు కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో అప్పుడు తన కొడుకుకైనా మంచి జీవితం ఇవ్వాలని ద్రోణుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుడు తన మిత్రుడైన ద్రుపదుడిని చూడగానే ఎలా ఉన్నావు మిత్రమా అని ఎంతో ప్రేమగా పలకరిస్తాడు. దానికి ద్రుపదుడు తమ స్నేహాన్ని మర్చిపోయి నీకు నాకు స్నేహమేంటి? నీలాంటి కటిక దరిద్రునితో నాలాంటి రాజు స్నేహం చేయలేడు అని చాలా అవమానిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కృపాచార్యుడు ద్రోణాచార్యుని ప్రతిభను గుర్తించి అతన్ని హస్తినాపురికి రమ్మని అడుగుతాడు. అలా ద్రోణాచార్యుడు పాండవులకి, కౌరవులకి గురువు అవుతాడు. ద్రోణాచార్యుని వల్లనే పాండవులు, కౌరవులు ఎంతో గొప్ప విద్యను అభ్యసించి మంచి వీరులవుతారు. వాళ్లతో పాటే అశ్వత్థామ కూడా అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఇలా వాళ్ళందరూ పెద్దవాళ్ళయ్యాక ద్రోణుడు కౌరవులని, పాండవులని పాంచాల రాజైన ద్రుపదుణ్ణి ఓడించి గురుదక్షిణగా ఇవ్వమని కోరుతాడు. దానికి సరే అని మొదటగా కౌరవులు వెళ్ళగా వాళ్ళు అతన్ని ఓడించలేక వెనుదిరుగుతారు. తర్వాత పాండవులు వెళ్ళి ద్రుపదుణ్ణి ఓడించి అతని రాజ్యాన్ని ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఇస్తారు. ఆ రాజ్యానికి అశ్వత్థామని రాజును చేసి పరిపాలించమని ద్రోణుడు చెబుతాడు. అయితే అశ్వత్థామ తన చిన్నప్పటి నుండి దుర్యోధనుడితో సన్నిహితంగా ఉండేవాడు.
అలా ఉండడానికి కారణం దుర్యోధనుడంటే ఇష్టం ఉండి కాదు, కేవలం అర్జునుడంటే కోపం. ఎందుకంటే చిన్నప్పటి నుండి అర్జునుడు తనకంటే గొప్పవాడిగా ఉండడం అశ్వత్థామకి అసలు నచ్చేది కాదు. అదీ కాక ద్రోణుడు కూడా ఎప్పుడూ అర్జునుడిని పొగుడుతూ ఉండేవాడు. అర్జునుడు తన ప్రియ శిష్యుడంటూ ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. అలా తన సొంత కొడుకైన అశ్వత్థామని కాకుండా అర్జునుడిని ఎప్పుడూ పొగుడుతూ ఉండడం వల్ల అర్జునుడంటే కోపం ఏర్పడుతుంది అశ్వత్థామకి. అయితే కురుక్షేత్ర యుద్ధంలో అతని పాత్ర ఏమిటి? తనని అందరూ అవమానిస్తుంటే కేవలం ధృతరాష్ట్రుడు మాత్రమే అతన్ని రాజగురువుగా నియమించడంతో ద్రోణాచార్యుడు మొదటి నుండే కౌరవులకి విశ్వాసంగా ఉండేవాడు. ఆ విశ్వాసంతోనే తన ప్రియ శిష్యుణ్ణి కాదని కౌరవుల వైపు యుద్ధం చేశాడు. కానీ అశ్వత్థామకు మొదటి నుండే పాండవులన్నా అర్జునుడన్నా అసలు ఇష్టం ఉండేది కాదు. అందుకనే కౌరవుల పక్షంలో ఉండి యుద్ధం చేశాడు. కురుక్షేత్రంలో 10వ రోజు ద్రోణుడు ధర్మరాజుని చంపుతానని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. ఆ మాట వల్ల 11వ రోజు నుండి 13వ రోజు వరకు ద్రోణుడు ధర్మరాజుపై దాడి చేస్తూనే ఉంటాడు. 13వ రోజు అభిమన్యుడు చనిపోయాక అర్జునుడు జయద్రథుణ్ణి 14వ రోజు సూర్యాస్తమయం లోపే చంపుతానని, లేదంటే తాను సజీవ దహనం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇక 14వ రోజు జయద్రథుణ్ణి కాపాడడం ద్రోణుడి బాధ్యత. కానీ కృష్ణుడి మాయ వల్ల అర్జునుడు చివరి క్షణంలో జయద్రథుణ్ణి చంపేస్తాడు. ఎలా అంటే యుద్ధ నియమం ప్రకారం సూర్యాస్తమయం అయితే యుద్ధం చేయకూడదు. అందువల్ల సూర్యాస్తమయం ముందే అయిపోయినట్లుగా శ్రీకృష్ణుడు మాయ చేస్తాడు. ఇది గమనించిన జయద్రథుడు సూర్యాస్తమయం అయిపోయిందనుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూడగానే సూర్యాస్తమయం అయి ఉండదు. ఇక అప్పటికే జయద్రథుణ్ణి చూసిన అర్జునుడు వెంటనే జయద్రథుణ్ణి చంపేస్తాడు. దాంతో దుర్యోధనుడు తనను మళ్ళీ పాండవ పక్షపాతి అంటాడేమో అని అనుకుని ఆ రోజే యుద్ధం ముగించాలనే ఉద్దేశంతో పాండవ సైన్యం మొత్తం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతాడు. కానీ సప్త ఋషులు ప్రత్యక్షమై ద్రోణాచార్యుణ్ణి ఆగమని ఆదేశిస్తారు. అసలు అతిశక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని సామాన్యులైన సైనికులపై ప్రయోగించడం ధర్మమేనా అని ద్రోణుణ్ణి మందలిస్తారు. దీనివల్ల ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకొని మామూలుగా యుద్ధం చేస్తాడు. ఆ రోజు యుద్ధం ముగిసేలోపు విరాట్ని ద్రుపదుణ్ణి చంపేస్తాడు. ఎంత కాదనుకున్నా ద్రుపదుడు తన బాల్య స్నేహితుడు. ఆ రోజు ద్రుపదుని అంతిమ సంస్కారానికి ద్రోణాచార్యుడు కూడా వెళతాడు. అక్కడ ద్రుపదుడి కొడుకైన దృష్టద్యుమ్నుడు నీ చావు నా చేతిలోనే అని ద్రోణుడికి చెబుతాడు. అప్పటికే ఆ రోజు చివర్లో ద్రోణుడి యుద్ధాన్ని చూసిన పాండవులకి ద్రోణుణ్ణి చంపడం అసాధ్యమని అర్థమైంది. కానీ చంపకపోతే ద్రోణుడు పాండవ సైన్యాన్ని మొత్తం నాశనం చేసేస్తాడు. అందుకనే ద్రోణుడిని నిస్సహాయ స్థితిలో ఉన్న సమయం చూసి చంపాలి అనే నిర్ణయానికి వస్తారు. తర్వాత రోజు భీముడు ఒక అశ్వత్థామ అనే పేరుగల ఏనుగును చంపి ద్రోణుడి వైపు చూసి అశ్వత్థామ చనిపోయాడని గట్టిగా అరుస్తూ చెబుతాడు. దానికి ద్రోణుడు నా కొడుకు చనిపోవడమా, అది కూడా భీముని చేతిలోనా అని నవ్వుకుంటూ తన కొడుకు కోసం అటూ ఇటూ చూస్తాడు. కానీ తన కొడుకు ఎక్కడా కనిపించకపోవడంతో కొంచెం బాధపడుతూ వెతుకుతూ ఉంటాడు. ఈ వెతికే క్రమంలో తన రథాన్ని ధర్మరాజు ఉన్న రథం వైపుగా వెళ్ళనిచ్చి ధర్మరాజు అయితే నిజం మాత్రమే చెబుతాడని అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. దానికి ధర్మరాజు అవును అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా చెప్పి, కానీ ఆ చనిపోయిన అశ్వత్థామ నీ కొడుకు కాదు, అది ఒక ఏనుగు అని మెల్లిగా ద్రోణుడికి వినబడకుండా చెబుతాడు. ఇక ద్రోణుడు తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు చనిపోయాడని వినగానే తన ఆయుధాలన్నీ వదిలేసి అక్కడే కుప్పకూలిపోతాడు. అదే అదునుగా చూసుకొని పాండవులు ద్రోణాచార్యుని బంధించాలని అనుకుంటారు. కానీ అంతలోపే దృష్టద్యుమ్నుడు తన తండ్రిని చంపినందుకు ఇంకా చాలామంది పాంచాల యోధులను చంపినందుకు ప్రతీకారంగా ద్రోణాచార్యుడి తలను నరికేస్తాడు. ఇది చూసిన కౌరవులంతా ఇదంతా అధర్మయుద్ధం అని అరవడంతో
దానికి కృష్ణుడు, మీరు అభిమన్యుణ్ణి ఎలా చంపారో మీకు గుర్తులేదా? అది ధర్మం అయితే ఇది కూడా ధర్మమే. ఒకవేళ ఇది అధర్మం అయితే మీరు అభిమన్యుణ్ణి చంపిన విధానం కూడా అధర్మమే అని సమాధానం ఇస్తాడు. ఇక చేసేదేమీ లేక కౌరవులంతా వెనక్కి వెళతారు. ఇక అప్పుడే అశ్వత్థామ అక్కడికి వస్తాడు. తన తండ్రిని అన్యాయంగా చంపినందుకు పాండవుల మీద పగతో నారాయణాస్త్రాన్ని సంధిస్తాడు. ఆ నారాయణాస్త్రం యొక్క శక్తి ఏమిటంటే యుద్ధం చేస్తున్న శత్రువులందరినీ చంపేస్తుంది. దాంతో చాలామంది పాండవ సైన్యం చనిపోతుంటే శ్రీకృష్ణుడు అందరి ఆయుధాలని కింద పడేయమంటాడు. ఆ అస్త్రం కేవలం యుద్ధం చేసే వాళ్ళను మాత్రమే చంపేస్తుంది. ఆయుధం కింద పెట్టడం అంటే యుద్ధాన్ని ఆపడం లాగే. అందుకే ఆ అస్త్రం ఇంకా ఎవరినీ చంపకుండా వెళ్ళిపోతుంది. కానీ అశ్వత్థామకి కోపం తగ్గదు. ముందు రోజు రాత్రి తన నాన్నను కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నని యుద్ధం గెలవడానికి ఆశీర్వాదం అడుగుతాడు. దానికి ద్రోణుడు, నీ యుద్ధం నీ సామర్థ్యాన్ని నమ్ముకొని చెయ్యు, వేరే వాళ్ళ ఆశీస్సులు కాదు అని చెబుతాడు. ఆ మాటలు అశ్వత్థామ మనసులో నాటుకొని పోతాయి. ఆ తర్వాత కొద్ది రోజులకి కర్ణుడు, తర్వాత శల్యుడు ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. అప్పటికే యుద్ధంలో ఓడిపోయామన్న విషయం తెలుసుకున్న దుర్యోధనుడు అశ్వత్థామని, కృపాచార్యుల వారిని, కృతవర్మని అక్కడి నుండి వేరే చోటుకి వెళ్ళి తలదాచుకోండి, నేను కూడా ఎక్కడికైనా పారిపోతాను అని చెబుతాడు. అప్పటికే అశ్వత్థామకి కూడా అర్థమవుతుంది. అందుకే 17వ రోజు కర్ణుడు చనిపోగానే దుర్యోధనుడిని పాండవులతో సంధి చేసుకొని హస్తినాపుర ఉనికిని కాపాడుదామని అశ్వత్థామ అడుగుతాడు. కానీ కృపాచార్యులు, కృతవర్మ దానికి ఒప్పుకోకపోవడంతో తర్వాత రోజు కూడా శల్యుడితో యుద్ధం చేయించి శల్యుడి మరణం తర్వాత అందరూ పారిపోతారు. అలా పారిపోతున్న సమయంలో దుర్యోధనుడు ఒక నదిలో దాక్కుంటాడు. ఆ విషయం తెలుసుకున్న పాండవులు అక్కడికి వెళ్ళి దుర్యోధనుణ్ణి బయటకి రమ్మంటారు. కానీ దుర్యోధనుడు ఎంతకీ బయటకి రాకపోవడంతో ఇక భీముడు దుర్యోధనుని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ వింటున్న దుర్యోధనుడు బయటకు వచ్చి రాజ్యాన్ని మీరే తీసుకొని నన్ను వదిలేయండని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, నువ్వు మాలో ఒకరితో నీకు ఇష్టం వచ్చిన యుద్ధం చేసి గెలువు, అప్పుడు నేను హస్తినాపురిని వదిలేస్తానని చెబుతాడు. తన తల్లి గాంధారి తపశ్శక్తి వల్ల దుర్యోధనుడి శరీరంలో నడుము పైభాగమంతా ఉక్కులాగా దృఢమైపోతుంది. అనగా తన బొడ్డు నుండి పైభాగానికి ఎటువంటి గాయం అవదు. ఇక గదాయుద్ధం చేసేటప్పుడు నియమం ప్రకారం బొడ్డు నుండి కింది భాగంలో దాడి చేయకూడదు. అందుకే గదాయుద్ధాన్ని ఎంచుకుంటాడు. అప్పటికే అక్కడికి బలరాముడు, కృపాచార్యుడు, కృతవర్మ వచ్చి ఉంటారు. కానీ దుర్యోధనుడిని ఆపడం ఇష్టం లేక వాళ్ళు చూస్తూ ఉంటారు. దుర్యోధనుడు ఆ యుద్ధంలో భీముణ్ణి ఎంతో సునాయాసంగా ఓడించే ప్రయత్నం చేస్తాడు. ఇక భీముడు చనిపోతాడన్న సమయంలో శ్రీకృష్ణుడి సలహా మేరకు భీముడు దుర్యోధనుడి తొడల మీద కొట్టి అధర్మ యుద్ధం చేస్తాడు. దుర్యోధనుడు కింద పడిపోగానే ఆ తొడలని తన గోళ్లతో చీల్చేస్తాడు. ఇక దుర్యోధనుడి బాధను చూసిన బలరాముడు కోపంతో పాండవులను చంపడానికి వస్తాడు. దానికి శ్రీకృష్ణుడు అడ్డుపడతాడు. అప్పుడు బలరాముడు శ్రీకృష్ణునితో, పక్కకు తప్పుకో కృష్ణ, ఈ నీచమైన పాండవులు అధర్మ యుద్ధం చేస్తున్నారు, వీళ్లను ఈరోజు చంపేస్తానని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, వీళ్ళు అధర్మ యుద్ధం చేస్తుంటే మరి దుర్యోధనుడు చేసిందేమిటి? నిండు సభలో ద్రౌపది చీర లాగినప్పుడు అప్పుడేమైంది నీ ఆవేశం? 16 సంవత్సరాల కన్నా చిన్నవాడైన ఒక బాలుడిని అధర్మంగా చంపేశారు, అప్పుడేమైంది నీ ధర్మం? అప్పుడు మాట్లాడని నీకు ఇప్పుడు మాట్లాడే హక్కు లేదని చెబుతాడు. దానికి బలరాముడు, నువ్వు ఎన్నైనా చెప్పు కృష్ణ, భీముడు దుర్యోధనుడు ఇద్దరూ నా శిష్యులే. ఒక గురువుగా అతన్ని నా శిష్యుడే అధర్మయుద్ధం చేసి గెలిస్తే నేను చూడలేను అని. దుర్యోధన, నువ్వేమీ బాధపడకు, నువ్వు చనిపోగానే స్వర్గానికి వెళతావు అని వరమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక పాండవులు కూడా దుర్యోధనుణ్ణి అక్కడే చావుకి వదిలేసి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వత్థామ అక్కడికి పరుగున వచ్చేసరికి దుర్యోధనుడు నరకయాతను అనుభవిస్తూ ఉంటాడు. అది చూసిన అశ్వత్థామకి
రక్తం ఉడికిపోతుంది. వెంటనే కోపంతో లేచి, దుర్యోధన, రేపు సూర్యోదయం వరకు ఓపిక పట్టు. నిన్ను ఇలా అన్యాయంగా ఓడించిన వాళ్ళని చంపి వాళ్ళ రక్తం తెచ్చి నీకు చూపిస్తాను. అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్దువు అని చెప్పి పాండవుల్ని చంపడానికి బయలుదేరుతాడు. అప్పుడే కృతవర్మ అశ్వత్థామతో పాండవుల్ని చంపడం అంత ఈజీ కాదని అంటాడు. దానికి అశ్వత్థామ, నా తండ్రి నాకు చెప్పాడు, వేరే వాళ్ళ ఆశీస్సులు కాకుండా తన సామర్థ్యాన్ని నమ్ముకొని యుద్ధం చేయమని. అందుకే నేను పాండవుల్ని నిద్రపోతున్న సమయంలో చంపుతానని చెబుతాడు. దానికి కృపాచార్యుడు, అది అధర్మం కదా అని అంటే, దానికి అశ్వత్థామ, మీరెప్పుడైనా కాకులు గుడ్లగూబలు కొట్టుకోవడం చూసారా? కాకులు గుడ్లగూబల మీద పగలు యుద్ధం చేసి గెలుస్తాయి. దానికి ప్రతీకారంగా గుడ్లగూబలు రాత్రి సమయాల్లో కాకుల మీద యుద్ధం చేసి గెలుస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతే మనకి యుద్ధ పాఠాల్ని నేర్పిస్తుంది. పాండవులకి బలం పగలు ఉంటే నాకు బలం రాత్రి ఉంటుందన్నాడు. ఇక అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు పాండవులను చంపడానికి బయలుదేరుతారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మకి అన్నీ తెలుసు. అందుకే పాండవులని వారి గుడారం నుండి వేరే చోటుకి తీసుకుని వెళతాడు. ఇక అక్కడికొచ్చిన ముగ్గురిలో అశ్వత్థామ లోపలికి వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తాడు. ఎవరైనా పారిపోతుంటే వాళ్ళని ద్వారం దగ్గర ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ చంపేస్తారు. అశ్వత్థామ మొదటగా తన తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడిని కాలితో తన్ని నిద్రలేపి తనపై కత్తి పెడతాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు, పిరికివాడిలాగా నిద్రపోయే సమయంలో వచ్చావా? సరే, నేను నా కత్తిని తీసుకుంటాను, ఇద్దరం ధర్మయుద్ధం చేద్దామని బ్రతిమిలాడుతాడు. కానీ అశ్వత్థామ అవేమీ పట్టించుకోకుండా దృష్టద్యుమ్నుడి తల నరికేస్తాడు. ఆ అలికిడి విన్న ఉప పాండవులు లేచి వాళ్ళ ఆయుధాలను తీసుకునే లోపే గుడారం లోపలికి వెళ్ళి ఆ చీకట్లో వాళ్ళందరినీ పాండవులనుకొని నరికేస్తాడు. ఆ తర్వాత బయట ఉన్న పాండవ సైన్యాన్నంతా చంపేసి ఉప పాండవుల రక్తాన్ని తీసుకుని వెళ్ళి దుర్యోధనుడికి చూపిస్తాడు. తన పగ తీరినందుకు దుర్యోధనుడు ఎంతో సంతోషించి తన శరీరాన్ని వదిలిపెడతాడు. ఉదయాన్నే అక్కడికొచ్చిన పాండవులు తమ కొడుకులందరూ చనిపోయి ఉండడాన్ని చూసి కోపంతో రగిలిపోతారు. వాళ్ళ కుమారుల చావుకి కారణం అశ్వత్థామ అని తెలుసుకొని అతన్ని చంపడానికి బయలుదేరుతారు. అదే సమయంలో అశ్వత్థామకి కూడా అతను చంపింది పాండవులని కాదు, ఉప పాండవులని తెలుసుకొని బాధపడతాడు. ఇప్పుడు తనను చంపడానికి పాండవులు వస్తున్నారని తెలిసి వాళ్ళ కోసం వ్యాస మహర్షి ఆశ్రమంలో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక వాళ్లతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. నిజానికి అశ్వత్థాముడు చాలా గొప్ప వీరుడు. చాలా సందర్భాల్లో ఒంటి చేతితో అర్జునుడిని ఎదుర్కొన్నాడు కూడా. అతనికి పాండవులపై యుద్ధం చేయడం అంటే పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే అర్జునుడు ఎంత గొప్పవాడో అశ్వత్థామ కూడా అంతే గొప్పవాడు. కేవలం అతని మూర్ఖత్వం, అసూయ వల్లనే దుర్యోధనుడి పక్షంలో ఉండవలసి వచ్చింది. పాండవులతో యుద్ధం చేస్తున్న సమయంలో తాను దుర్యోధనుడికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలనుకున్నాడు. అందుకే బ్రహ్మాస్త్రాన్ని పాండవుల మీదకి ప్రయోగించాడు. దానికి విరుగుడుగా అర్జునుడు బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ అప్పుడే వ్యాస మహర్షి అక్కడికి వచ్చి ఆ రెండు అస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొడితే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆ రెండు అస్త్రాలను వెనక్కి తీసుకోండని చెబుతాడు. అర్జునుడికి అస్త్రాలను వెనక్కి తీసుకోవడం వచ్చు కాబట్టి వెంటనే అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామకి అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం రాదు. అదే విషయాన్ని వ్యాస మహర్షికి చెబుతాడు. దానికి వ్యాసుడు ఆ అస్త్రాన్ని వేరే ఏదైనా జీవి మీదకు దారి మళ్లించమని చెబుతాడు. దానికి అశ్వత్థామ బాగా ఆలోచించి పాండవ వంశాన్ని నాశనం చేయాలని అభిమన్యుడి భార్య ఉత్తర కడుపులో పెరుగుతున్న పరీక్షిత్తు మీదకి మళ్లిస్తాడు. దానితో పరీక్షిత్ వెంటనే చనిపోతాడు. శ్రీకృష్ణుడికి ఈసారి బాగా కోపం వస్తుంది. ఇక శ్రీకృష్ణుడు తన మాయతో పరీక్షిత్ని బ్రతికిస్తాడు. ఇదంతా చేసిన అశ్వత్థామని శ్రీకృష్ణుడు శపిస్తాడు. ఇంకా ఈ భూమి మీద కూడా రాని పిల్లవాడి మీద నీ పగ చూపిస్తావా? ఇక కలియుగాంతం వరకు కురూపిగా బ్రతుకు అని శపిస్తాడు. మరి అశ్వత్థామకి శాప విమోచనం ఉందా?
స్కాంద పురాణంలోని 31వ అధ్యాయంలోని ఒక పద్యం ప్రకారం శాపాన్ని పొందిన అశ్వత్థామని మునులెవరూ దగ్గరికి రానివ్వలేరని అది చూసిన పరశురాముడు అశ్వత్థామ మీద జాలిపడి అతని శాపాన్ని పోగొట్టుకోవడానికి తన ఆశ్రమంలోని శక్తిని పూజించమని చెబుతాడు. ఎందుకంటే పరశురాముడికి తెలుసు అశ్వత్థామ శివుడి కోపం యొక్క అవతారమని. కలియుగంలో మంచిని కాపాడడానికి ఇతను ఇంకా బ్రతికున్నాడని. అలా పూజిస్తూ ఉండగా 36 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే పాండవులు శివతపస్సు చేసుకొని తిరిగి వస్తూ పరశురాముని ఆశ్రమానికి వెళతారు. అక్కడున్న అశ్వత్థామ వాళ్ళను చూసి పశ్చాత్తాపంతో ద్రౌపది కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాడు. కానీ అర్జునుడు కోపంతో అశ్వత్థామపై అస్త్రం ప్రయోగించబోతే ద్రౌపది ఆపి తల్లి నుండి కొడుకులను వేరు చేసినందుకు ఎటువంటి శిక్ష అయినా తక్కువే అవుతుంది. అశ్వత్థామ ఇప్పటికే చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుంది? అతన్ని క్షమించుదామని అంటుంది. దానికి పాండవులు మొదట ఆశ్చర్యపోతారు, కానీ తర్వాత క్షమించి వదిలిపెడతారు. ఇక ద్వాపరయుగం చివర్లో అశ్వత్థామ శక్తిమాతకు చేసిన పూజా ఫలంతో తన శాపంలో కొంత భాగాన్ని నివారించుకుంటాడు. అంటే కురూపిగా ఉండడం వరకు నివారించుకుంటాడు. కొంతమంది హిమాలయాల్లో ఉండే ఏటి అశ్వత్థామ అంటే, ఇంకొందరు అశ్వత్థామ శివుని భక్తుడు కాబట్టి ఉత్తరప్రదేశ్లోని కెహరి గుడిలో ప్రతిరోజు రాత్రి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతాడని అంటుంటాడు. అక్కడ చాలామంది అశ్వత్థామని చూసామని చెబుతూ ఉంటారు. ఇంకా కొంతమంది గుజరాత్లోని నర్మదా నది దగ్గర ఉన్నట్టు చెబుతూ ఉంటారు. ఇందులో ఏది ఎంతవరకు నిజమో దేవుడికే తెలియాలి. ఈ మహాభారతంలో హీరో అయినా విలన్ అయినా అది శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే. అశ్వత్థామ, దుర్యోధన వీరంతా కృష్ణుడు ఆడిన ఆటలో పావులు. మనం ఇందులో నుండి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని గమనించి సరైన మార్గాన్ని ఎంచుకోవాల్సింది అని ఆ భగవంతుడు ఈ గొప్ప మహాభారతాన్ని మనకు అందించాడు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని ఆలోచించడానికి బదులు ఏది మంచి, ఏది చెడు అని మాత్రమే గ్రహించాలి. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.